ధర్తీకి ఆంకే శబ్దార్థ్ అంటే మీనింగ్స్. పురాణ అంటే పురాతనమైన, ఇంగ్లీష్లో యాన్షియంట్. బాత్ అంటే మాట, విషయం, ఇంగ్లీష్లో వర్డ్. నిత్య అంటే ప్రతిరోజు, ఎవ్రీడే. సపన కళ, డ్రీమ్. ప్రయాస్ అంటే ప్రయత్నం, ఎఫర్ట్. దర్బార్ అంటే రాజసభ, కింగ్స్ కోర్ట్. కమియా అంటే లోపాలు, డిఫెక్ట్స్. దోబారా అంటే రెండవసారి, సెకండ్ టైం. ఫైల్ జానా అంటే వ్యాపించుట, టు స్ప్రెడ్. తురంత్ వెంటనే, ఇమీడియట్లీ. సూచన అంటే సూచన, ఇన్ఫర్మేషన్. విలంబ్ అంటే ఆలస్యం, లేట్. నీంద్ అంటే నిద్ర, స్లీప్. హమ్లా కర్ణ అంటే దాడి చేయుట, టు అటాక్. ఆయోజన్ అంటే ఏర్పాట్లు, అరేంజ్మెంట్స్. సుబహ్ ఉదయం, ఇంగ్లీష్లో మార్నింగ్. దర్ద్ బాధ, నొప్పి, ఇంగ్లీష్లో పెయిన్. పరిక్రమ్ కర్ణ అంటే పరిభ్రమించుట, ఇంగ్లీష్లో టు రిటర్ట్. చక్కర్ కాట్న అంటే తిరుగుట, టు వాండర్. కతర అంటే అపాయం, డేంజర్. మౌసం అంటే ఋతువు, సీజన్. శిక్షక్ ఉపాధ్యాయుడు, టీచర్. కిసాన్ అంటే రైతు, ఫార్మర్. తేజ్ అంటే చురుకైన, యాక్టివ్. జాసూస్ అంటే గూఢచారి. సునో బోలో వినండి, చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, పాఠ్ మే దియే గయే చిత్రోం కే బారే మే బాత్చీత్ కరో. పాఠంలో ఇచ్చినటువంటి చిత్రాల గురించి చర్చించండి అని దాని అర్థం. ఆన్సర్, పాఠ్ సే సంబంధిత్ పెహ్లే చిత్రమే చాంద్ హై. పాఠంలో ఇచ్చినటువంటి మొదటి చిత్రంలో చంద్రుడు ఉన్నాడు. దో మేఘ్ బీ హై అంటే రెండు మేఘాలు కూడా ఉన్నాయి. దూసరే చిత్రమే ఏక్ ఆద్మీ పలంగ్ పర్ సే సో రహే హై. రెండవ చిత్రంలో ఒక వ్యక్తి మంచం మీద నిద్రపోతున్నాడు. వహ్ రాజా హో సక్తా హై అతను రాజు అయి ఉండొచ్చు. తీసరే చిత్రమే రాజా సోచ్ మే పడ్ గయే హై. మూడో చిత్రంలో రాజుగారు ఆలోచనలో పడ్డారు. చౌదే చిత్రమే సముద్రమే ఏక వ్యక్తి నావ్ లే జా రహా హై అంటే నాలుగవ చిత్రంలో సముద్రంలో ఒక వ్యక్తి నావని నడిపిస్తున్నాడు, నావలో వెళ్తున్నాడు. పాంచ్వే చిత్రమే ఏక్ మందిర్ దిఖాయి దే రహా హై. ఐదవ చిత్రంలో ఒక మందిరం కనిపిస్తూ ఉంది. వహా కోయి ఉత్సవ్ హో రహా హై అక్కడ ఏదో ఉత్సవం జరుగుతోంది. లోగోం కా బీట్ బీ హై అంటే జనసమూహం కూడా ఉంది. చట్వే చిత్రమే టీవీ పర్ క్రికెట్ ఖేల్ కా ప్రదర్శన్ హో రహా హై. ఆరవ చిత్రంలో టీవీలో క్రికెట్ ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుత్ ఇస్ చిత్రమే తో సౌరమండల్ పర్ ఏక్ కృత్రిమ ఉపగ్రహ ఉడ్ రహా హై. ప్రస్తుతం ఈ చిత్రంలో అయితే సౌరమండలం అంటే సూర్యగ్రహం మీద ఒక కృత్రిమ ఉపగ్రహము ఎగురుతూ ఉంది. సెకండ్ క్వశ్చన్, ఇస్ పాఠ్ కా నామ్ ధర్తీ కి ఆంకే క్యోం రఖా గయా హోగా. ఈ పాఠానికి పేరు భూమి యొక్క కళ్ళు అని ఎందుకు పెట్టి ఉండవచ్చు? ఆన్సర్, ఇస్ పాఠ్ మే కృత్రిమ ఉపగ్రహం కే బారే మే వే కర్నే వాలీ కామోం కే బారే మే బతా గయా హై. ఈ పాఠంలో కృత్రిమ ఉపగ్రహాల గురించి, అవి చేసే పనుల గురించి చెప్పబడింది. వే భవిష్య మే హోనే వాలీ సమాచార్ హమే దేతా హై. ఇవి భవిష్యత్తులో జరగబోయే సమాచారాన్ని మనకి అందిస్తాయి. ఇస్లియే ఇస్ పాఠ్ కా నామ్ ధర్తీకి ఆంకే రఖా గయా హోగా. కాబట్టి ఈ పాఠానికి పేరు భూమి యొక్క కళ్ళు అని పెట్టబడి ఉండొచ్చు. థర్డ్ క్వశ్చన్, దర్బార్ కి జగహ్ పర్ తుమ్ హోతే తో రాజాకో క్యా సుజావ్ దేతే. దర్బార్లో ఒక సభికుడు అయినట్లయితే, నువ్వు దర్బార్లో ఉన్నట్లయితే రాజుగారికి ఎటువంటి సలహా ఇస్తావు? జవాబు, దర్బార్ కి జగహ్ పర్ మై హోతా తో రాజా కో యह सुझाव देता कि तुम्हारे सारे सपने భవిష్య మే ఏక్ నా ఏక్ దిన్ సంభవ్ హోంగే. దర్బార్లోని ఆ ప్రదేశంలో నేను ఉన్నట్లయితే రాజుగారికి ఈ సలహా ఇస్తాను, మీ యొక్క అన్ని కలలు భవిష్యత్తులో ఏదో ఒకరోజు తప్పకుండా సంభవం అవుతాయి అని సలహా ఇస్తాను అని దాని అర్థం. ఫోర్త్ క్వశ్చన్, ఉపగ్రహం కో జాసూస్ క్యోం కహా గయా హోగా. ఉపగ్రహాల్ని గూఢాచారులు అని ఎందుకు చెప్పబడి ఉండవచ్చు? జవాబు, ఉపగ్రహం కి నజర్ బడీ తేజ్ హై. ఉపగ్రహం యొక్క దృష్టి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇన్సే కోయి బాత్ చిపి నహీ రహతి.
వీటి నుంచి ఏ విషయాన్ని దాచి ఉంచలేము. ఇస్లియే ఇన్హే జాసూస్ కహా గయా హోగా. కాబట్టి వీటిని గూఢచారులు అని చెప్పబడి ఉండవచ్చు. నీచే దియే గయే ప్రశ్నకే ఉత్తర్ లిఖో. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, अपने सपने पूरे करने के लिए రాజా క్యా కర్తా థా. తన కలలు పూర్తి చేసుకోవడం కోసం రాజుగారు ఏమి చేసేవారు? జవాబ్, अपने सपने पूरे करने के लिए రాజా अपने ఖజానా కా ముహ్ ఖోల్ దేతా థా. తన కలలు పూర్తి చేసుకోవడం కోసం రాజుగారు తన ఖజానా నుండి డబ్బు తీసి ఖర్చు పెట్టేవారు. సఫల్ హోనే పర్ ఉన్కో సమ్మానిత్ కర్తా థా. ఒకవేళ ఆ పనులు విజయం అయితే వారిని సన్మానించేవాడు ఆ పనులు చేసిన వారిని. असफलता पर निराशा ना होकर कमियों को पूरा करके दोबारा ప్రయత్న करने को ప్రేరిత करता था. ఒకవేళ ఓటమి చవి చూసినప్పటికీ, అంటే ఆ పనులు విజయవంతం కానప్పటికీ నిరాశ చెందక తన లోటుపాట్లు సవరించుకొని రెండోసారి దానికి వారిని ప్రేరేపించేవాడు. సెకండ్ క్వశ్చన్, రాజాని ఏక్ దిన్ క్యా సపనా దేఖా. రాజుగారు ఒకరోజు ఏ కల కన్నారు? జవాబు, ఏక్ దిన్ రాజా చాందిని రాత్గా ఆనంద్ లేతే సోగయా. ఒకరోజు రాజుగారు వెన్నెల రాత్రిని ఆస్వాదిస్తూ నిద్రపోయారు. ఉస్నే ఏక్ విచిత్ర సపనా దేఖా. ఆయన ఒక విచిత్రమైన కలగన్నారు. రాజాకో లగా జైసే చాంద్కి దో ఆంకే హై ముహ్ హై. రాజుగారికి అనిపించింది చంద్రుడికి 2 కళ్ళు నోరు ఉన్నాయని. చాంద్ అపని బడీ బడీ ఆంకోం సే ఇధర్ ఉధర్ దేఖ్ రహా హై. చంద్రుడు తన పెద్ద పెద్ద కళ్ళతో అక్కడ ఇక్కడ చూస్తున్నాడు. ఔర్ కహ్ రహా హై, మరియు చెప్తున్నాడు, దేఖో వహ్ తుమ్హారీ నావ్ చలీ జా రహీ హై. చూడు, అక్కడ నీ పడవలు వెళ్తూ ఉన్నాయి. అరే సముద్రమే తుఫాన్ ఆనే వాలా హై. అరే సముద్రంలో తుఫాన్ వచ్చేలాగా ఉంది. చింతా మత్ కరో, దిగులు పడవద్దు. మై అభీ తుమ్హారీ నావ్కు సూచిత్ కర్తా హూ కి వహ్ అప్నా మార్గ్ బదల్లే. నేను ఇప్పుడే నీ పడవకు సూచన చేస్తాను తన మార్గం మార్చుకోమని. అరే తుమ్హారే రాజ్య పర్ కిసీనే హమ్లా కియా హై. అరే నీ రాజ్యం మీద ఎవరో ఆక్రమణ చేశారు. శీఘ్ర హీ సహాయత కే లియే సేనా భేజో. వెంటనే సహాయత కోసం నీ సేనని పంపించు. వహ్ దేఖో తుమ్హారే రాజ్యకే పూర్వమే ఉత్సవం మనాయా జా రహా హై. అక్కడ చూడు, నీ రాజ్యంలో తూర్పు భాగాన ఉత్సవం జరుగుతూ ఉంది. తరహ్ తరహ్ కే ఖేలోం కా ఆయోజన హో రహా హై. రకరకాల ఆటలను ఏర్పాటు చేస్తున్నారు. రాజానే సప్నే మే హీ చాంద్కో ధన్యవాద్ కియా. రాజుగారు కల్లోనే చంద్రుడికి ధన్యవాదాలు తెలియజేశారు. థర్డ్ క్వశ్చన్, ఉపగ్రహ్ కిన్ కిన్ బాతోం కి జాన్కారీ దేతే హై. ఉపగ్రహం ఏ ఏ విషయాల గురించి మనకి సమాచారాన్ని తెలియజేస్తుంది? జవాబు, కృత్రిమ ఉపగ్రహ ధర్తీకి చక్కర్ కాట్తే రహతే హై. కృత్రిమ ఉపగ్రహాలు భూమి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాయి. వే సబ్ దేఖ్ లేతే హై. అవి అన్నీ చూడగలవు. సముద్రమే ఉడితే తుఫాను, సముద్రంలో సంభవించే తుఫాను. ధర్తీ పర్ హోనే వాలే తరహ్ తరహ్ కే విస్ఫోట్. భూమి మీద సంభవించే రకరకాలైన విస్ఫోటనాలు. యహా వహా చల్నే వాలే భయానక యుద్ధ్. అక్కడ ఇక్కడ జరిగే భయంకరమైన యుద్ధాలు. తదా मौसम को बहुत पहले ही पहचान लेकर आने वाले खतरों से सावधान कर देते हैं. వాతావరణాన్ని మొదట గ్రహించి దాని వాతావరణ సంగతులన్నీ మనకు తెలియజేసేది, వాటి అపాయాల నుంచి మనల్ని హెచ్చరించేది ఈ ఉపగ్రహాలు. వాతావరణ సమాచారాన్ని కూడా మనకి అందజేస్తుంది. అంతరిక్ష తదా సౌరమండల్ కే గ్రహం కే బారే మే జాన్కారీ దేతే హై. అంతరిక్షం మరియు సూర్యమండల గ్రహాల గురించి మనకి సమాచారాన్ని అందిస్తుంది. पलक झपकते समय में ही संदेशों को, चित्रों को, टेलीविज़न के कार्यक्रमों को हजारों मील पहुँचते हैं. అంటే రెప్పపాటు క్షణంలో, అంటే కన్ను మూసి తెరిచేలోగా సందేశాలని, చిత్రాలని, టెలివిజన్ కార్యక్రమాలని వేల మైళ్ళ దూరం పంపిస్తుంది, అందజేస్తుంది. ఆజ్కల్ వే హమారే లియే శిక్షక్ కా భీ కార్య కర్ రహే హై. ఈరోజు అవి మన కోసం అధ్యాపక కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాయి. ये सैकड़ों मील की ऊंचाई से చిత్ర खींचते हैं. ఇవి వందల మైళ్ళ ఎత్తు నుంచి కూడా ఫోటోలు తీయగలవు. और శత్రు की సైనిక తయారీयों के बारे में जानकारी देते हैं. మరియు శత్రువుల సైనిక ఏర్పాట్ల గురించి మనకి సమాచారాన్ని అందించగలవు.
రాజా కి జగహ్ యది తుమ్ హోతే తో క్యా కర్తే? రాజుగాని స్థానంలో నువ్వు గాని ఉంటే ఏం చేస్తావు? జవాబు, राजा की जगह मैं होता तो मैं भी राजा के जैसे ही दरबार के सविकों से चर्चा करके सपनों को पूरा करने का प्रयास करता. రాజుగారి స్థానంలో నేను ఉన్నట్లయితే నేను కూడా రాజుగారి లాగానే దర్బార్లో ఉండే సభికులందరితో చర్చించి నా కళలను పూర్తి చేసుకునేదానికి ప్రయత్నిస్తాను. సబ్కే రాయ్ లేత అంటే అందరి అభిప్రాయం తీసుకుంటాను. రాయ్ అంటే అభిప్రాయం, అందరి అభిప్రాయం తీసుకుంటాను అని దాని అర్థం. సెకండ్ క్వశ్చన్, ఉపగ్రహం కే బారే మే తుమ్ క్యా జాన్తే హో? ఉపగ్రహాల గురించి నీకు ఏం తెలుసు? జవాబు, आज मानव जो उपग्रह अंतरिक्ष में भेज रहे हैं वे कृत्रिम उपग्रह माने जाते हैं. ఈరోజు మానవుడు ఏ ఉపగ్రహాలనైతే అంతరిక్షంలో పంపిస్తున్నాడో వాటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. ఏ సైకడో ఉపగ్రహ అంతరిక్ష మే చక్కర్ కాట్ రహే హై. ఇవి వందల కొలది ఉపగ్రహాలు అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయి. ఏ మౌసం సంబంధి తుఫాన్ కే బారే మే, ఇది వాతావరణానికి సంబంధించి తుఫాన్ల గురించి. విస్ఫోటన్ కే బారే మే అంటే పేలుళ్ళ గురించి. హమే సూచనాయే తదా సమాచార దేతే హై, మనకి సూచనలు మరియు సమాచారాన్ని ఇస్తుంది. అంతరిక్ష తదా సౌరమండల్ కే గ్రహం కే బారే మే జాన్కారీ దేతే హై, అంతరిక్షం మరియు సూర్యమండలంలోని గ్రహాల గురించి మనకి సమాచారాన్ని అందిస్తుంది. టెలివిజన్ కార్యక్రమం भी इन्हीं के ద్వారా చల్ రహే హై, టెలివిజన్ కార్యక్రమాలు కూడా దీని ద్వారానే ప్రసరింప చేయబడతాయి. థర్డ్ క్వశ్చన్, సపనోं को सच करने के लिए क्या करना चाहिए? కలలను నిజం చేసుకోవడానికి ఏం చేయాలి? జవాబు, సపనోं को सच करने के लिए खूब పరిశ్రమ करना चाहिए. కలలను నిజం చేసుకోవడానికి బాగా కష్టపడి పని చేయాలి. ఆత్మవిశ్వాస్ के साथ रहना चाहिए. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. తబ్ హమ్ అపనే సపనోं को सच कर सकते हैं. అప్పుడు మనం మన కలల్ని నిజం చేసుకోవచ్చు. ఓకే బచ్చన్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.